మానం ఆంజనేయులు గారు పారే సెలయేరు వంటివారు. అవును, 7 పదుల ఉద్యమ ప్రస్థానంలో ఏనాడు ఆయన పోరాటం ఆగలేదు. ఎక్కడా వెనుకడుగు వేయలేదు. తన 14వ ఏట ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మానం ఆంజనేయులు గారు విద్యార్థుల సమస్యలపై పోరాట బాట పట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. విశాఖ నగరంలో కార్మికుల గొంతుకై గర్జించారు. చట్టసభల్లో సామాన్యుల తరపున గళం విప్పారు. విశాల జనసమూహ విస్తృత ప్రయోజనాల కోసం సహకార రంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. అణువంత స్వార్థం లేకుండా సహకార రంగానికి అపారమైన సేవలు అందిస్తూ సహకార సామ్రాట్గా నిలిచారు శ్రీ మానం ఆంజనేయులు గారు. మానం ఆంజనేయులు గారు ఒకప్పటి గుంటూరు జిల్లా, నేటి బాపట్ల జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో మానం అంజమ్మ, వెంకట సుబ్బయ్య పుణ్యదంపతులకు 1939వ సంవత్సరంలో జన్మించారు. తమ స్వగ్రామంలోని నాడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నారు. పెదనందిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో 7, 8 తరగతులు అభ్యసించారు. 9వ తరగతి నుంచి ఎస్ఎస్ఎల్సీ వరకు అద్దంకిలోని ప్రకాశం బోర్డు హైస్కూల్లో చదివారు. ఆంజనేయులు గారు చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండేవారు. ఆయనలో అభ్యుదయ భావాలు, సామాజిక చైతన్యం ఎక్కువగా ఉండేవి. అందువల్లే ఆయన ఎస్ఎస్ఎల్సీ చదువుతుండగానే 1953వ సంవత్సరం ఆరంభంలో ఉవ్వెత్తున సాగిన ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆంజనేయులు గారు పాల్గొన్నారు. నాటినుంచి ఆయన ఉద్యమ ప్రస్థానం ఏనాడూ ఆగలేదు. 7 దశాబ్దాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా కొనసాగుతూనే ఉంది. ఎస్ఎస్ఎల్సీ పాసైన తరువాత ఆంజనేయులు గారు నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో పీయూసీ చదివేందుకు 1954లో వెళ్లారు. అప్పటికే ఆయన అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్లో సభ్యునిగా ఉన్నారు. ఎస్ఎస్ఎన్ కాలేజీలో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఆంజనేయులు గారి చొరవ, సామర్థ్యాన్ని కమ్యూనిస్టు పార్టీ నాయకులు గుర్తించి ప్రోత్సహించారు. 1954, 1956 మధ్య పీయూసీ పూర్తి చేసిన ఆంజనేయులు గారు తన 17వ ఏట నాడు సిపిఐ నర్సరావుపేట పట్టణ కార్యదర్శిగా ఉన్న కొండ్రగుంట వెంకటేశ్వరు నుంచి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. అప్పటికే ఆయన విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పీయూసీ పూర్తి చేసిన అనంతరం ఆంజనేయులు గారు డిగ్రీ చదివేందుకు గుంటూరు వెళ్లి ఏసీ కాలేజీలో చేరారు. ఆయన విద్యార్థి ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తుండటంతో కాలేజీ నుంచి డిస్మిస్ చేశారు. అయినా ఏమాత్రం వెరవలేదు. తాను నమ్మిన పార్టీ జెండా వీడలేదు. ఏసీ కాలేజీ బయటకు పంపిస్తే అక్కడే హిందూ కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేశారు. గుంటూరు నగరంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ను బలోపేతం చేయడంలో తన వంతు పాత్రను పోషించారు. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం భారత కమ్యూనిస్టు పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఆంజనేయులు గారు 1964లో విజయవాడ వెళ్లి కమ్యూనిస్టు పార్టీ నడుపుతున్న తెలుగు జాతీయ దినపత్రిక విశాలాంధ్రలో సబ్ ఎడిటర్గా చేరారు. ఒకవైపు సబ్ ఎడిటర్ విధులు, మరోవైపు పార్టీ పనులను 1968 వరకు దిగ్విజయంగా నిర్వర్తించారు. ఆయన్ను కమ్యూనిస్టు పార్టీ పెద్దలు 1968లో విశాఖపట్నానికి విశాలాంధ్ర రిపోర్టర్గా పంపించారు. విశాఖ వచ్చిన ఆయన ఒకవైపు జర్నలిస్టుగా ప్రజల సమస్యలపై వార్తలు రాస్తూనే మరోవైపు ఆంధ్ర యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ శాఖకు పార్టీ ఇన్ఛార్జిగా విద్యార్థి ఉద్యమంలోనూ ముందుండేవారు. అదే సమయంలో ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఆంజనేయులు గారు 1971లో పూర్తి స్థాయిలో కమ్యూనిస్టు పార్టీ బాధ్యతల్లో నిమగ్నమయ్యారు. ఆంజనేయులు గారు 1971 నుంచి 1981 వరకు సిపిఐ విశాఖ తాలూకా సహాయ కార్యదర్శిగా, 1985 నుంచి 1986 వరకు విశాఖపట్నం తాలూకా కమిటీ కార్యదర్శిగా, 1988 నుంచి 1989 వరకు సిపిఐ విశాఖ సిటీ కార్యదర్శిగా,
1999 నుంచి 2002 వరకు సిపిఐ విశాఖ జిల్లా సమితి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. పేదల పక్షాన అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. ఆయన 1976 నుంచి నేటికి సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆంజనేయులు గారు ఒకవైపు కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూనే మరోవైపు పారిశ్రామిక నగరంగా విశాఖ ఎదుగుతున్న తరుణంలో సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం సాగిన అనేక కార్మికోద్యమాలకు నాయకత్వం వహించారు. వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు పర్మనెంట్ అయ్యేందుకు, చట్టబద్ధమైన హక్కులు పొంది ఆనందంగా ఆరోగ్యంగా జీవించేందుకు దోహదపడ్డారు. 12,000 మంది కార్మికులు సభ్యత్వం కలిగిన విశాఖపట్నం కాంట్రాక్ట్ లేబర్ యూనియన్కు ఆంజనేయులు గారు వ్యవస్థాపక కార్యదర్శిగా 1974 నుంచి 1982 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఈ యూనియన్కు 1982 నుంచి నేటికి ఆయనే అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆంజనేయులు గారి నాయకత్వం పట్ల కార్మికులకు ఉన్న నమ్మకానికి చక్కని నిదర్శనమిది. నాడు కాల్టెక్స్ కంపెనీ, నేడు హెచ్పీసీఎల్ పర్మనెంట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా 1973 నుంచి 1977 వరకు, కాల్టెక్స్ కంపెనీ కాంట్రాక్టు కార్మికుల సొసైటీ అధ్యక్షుడిగా 1974 నుంచి 1978 వరకు ఆంజనేయులు గారు కొనసాగారు. 1978 నుంచి 1998 వరకు విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షునిగా, 1978 నుంచి 1992 వరకు కోరమండల్ ఎరువుల కర్మాగారం క్యాంటీన్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా, 1978 నుంచి 1985 వరకు విశాఖ సిటీ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా, 1979 నుంచి 1982 మధ్య విశాఖపట్నం నావల్ డాక్యార్డ్ సివిలియన్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షులుగా కార్మికోద్యమాల్లో ఆంజనేయులు గారు కీలకమైన పాత్ర పోషించారు. 1993 వరకు ఏఐటియుసి విశాఖ జిల్లా సమితి అధ్యక్షుడిగా, 1978 నుంచి 2000 సంవత్సరం వరకు వర్కింగ్ కమిటీ సభ్యునిగా, జాతీయ సమితి సభ్యుడిగా కొనసాగారు. విద్యార్థి కార్మిక ప్రజా ఉద్యమాలతో పాటు సాహిత్య సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్రను పోషించారు ఆంజనేయులు గారు. ఆయన 2011 నుంచి నేటికి విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. 2021 నుంచి 2023 వరకు సిఆర్ ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం ఉత్తరాంధ్రలో ఉవ్వెత్తున సాగిన నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన కేసుల విచారణ కోసం విశాఖలో ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర స్పెషల్ కోర్ట్ డిఫెన్స్ కమిటీ సమన్వయకర్తగా 1974 నుంచి 1982 వరకు మానం ఆంజనేయులు గారు కొనసాగారు. అమాయకులకు శిక్షలు పడకుండా చూశారు. సమాజంపై సంపూర్ణ అవగాహన కలిగిన నిస్వార్థ నాయకుడు మానం ఆంజనేయులు గారు కమ్యూనిస్టు పార్టీ తరపున విశాఖ జిల్లా పెందుర్తి నుంచి 1994 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 1994 నుంచి 1999 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 10వ శాసనసభ సభ్యునిగా కొనసాగారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఏనాడూ అధికార దర్పం ప్రదర్శించలేదు. చట్టసభలను ప్రజలకు, సహకార సంఘాలకు ఉపయోగపడే చట్టాలను చేసేందుకు ఉపయోగించుకున్నారు. సంచార జాతులకు సైతం స్థిర నివాసం ఏర్పాటు చేయించారు. ఇలా ఒక కమ్యూనిస్టు చట్టసభ సభ్యుడు అయితే సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది అనేందుకు మానం ఆంజనేయులు గారు 5 ఏళ్లలో చేసిన పనులే నిదర్శనం. ఇక మానం ఆంజనేయులు గారి జీవితంతో వేరుచేసి చూడలేని ఒక గొప్ప అంశం ది విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. ఈ బ్యాంకు చైర్మన్గా 1983 నుంచి 2013 వరకు 30 ఏళ్లపాటు ఆంజనేయులు గారు కొనసాగారు. సాహసోపేతమైన నిర్ణయాలు, వినూత్న పథకాలతో ఖాతాదారులను బ్యాంకుకు చేరువ చేశారు. బ్యాంకు సేవలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించారు. విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును దేశంలోనే ఒక గొప్ప అర్బన్ సహకార బ్యాంకుగా నిలిపారు. అణువణువు సహకార రంగ స్ఫూర్తిని నింపుకున్న మానం ఆంజనేయులు గారు యువతను ప్రోత్సహించడం ద్వారా
సహకార రంగం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వసించి 2013లో స్వచ్ఛందంగా చైర్మన్ పదవి నుంచి తప్పుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో డైరెక్టర్లు అందరి సమ్మతితో విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ బాధ్యతలను చలసాని రాఘవేంద్రరావు గారికి అప్పగించారు. అంతటితో తన బాధ్యత తీరిపోయిందని ఆయన విశ్రాంతి తీసుకోలేదు. 2014 నుంచి 2023 వరకు బ్యాంక్ ఎమిరిటీస్ చైర్మన్గా, 2023, 2024 మధ్య డైరెక్టర్గా బ్యాంక్ అభివృద్ధికి తన వంతు సూచనలు, సలహాలు ఇస్తూనే ఉన్నారు. కేవలం ₹1 కోటి ఆర్థిక కార్యకలాపాలతో కొనసాగుతున్న అతి చిన్న విశాఖ బ్యాంకును నేడు ₹7,675 కోట్ల ఆర్థిక కార్యకలాపాలతో దక్షిణ భారతదేశంలో అగ్రగామి సహకార అర్బన్ బ్యాంకుగా నిలబెట్టడంలో ఆంజనేయులు గారు కృషి, దార్శనికత ఎనలేనివి. మానం ఆంజనేయులు గారు సహకార రంగం అధ్యయనం కోసం యూరప్లో పర్యటించారు. ఆర్బీఐ ఆధ్వర్యంలో న్యూజిలాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్, జర్మనీ దేశాల్లోనూ 40 మంది బృందంతో కలిసి పర్యటించి ఆయా దేశాల్లో సహకార రంగంలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేశారు. దేశ విదేశాల్లో సహకార రంగంపై అమోఘమైన అవగాహన కలిగి సహకార రంగ నిఘంటువుగా పేరొందిన మానం ఆంజనేయులు గారు 1989 నుంచి 2019 వరకు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అండ్ క్రెడిట్ సొసైటీస్ డైరెక్టర్గా, 2010 నుంచి 2015 వరకు ఉపాధ్యక్షునిగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహకార రంగ నిపుణుల కమిటీ సభ్యునిగా వ్యవహరించారు. రిజర్వ్ బ్యాంక్ నియమించిన టాస్క్ ఫోర్స్ ఆన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ తొలి కమిటీ సభ్యునిగా 2005 నుంచి 2019 వరకు వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శిగా 1986 నుంచి 1994 వరకు, అధ్యక్షునిగా 1995 నుంచి 2012 వరకు, ఆ తర్వాత గౌరవ అధ్యక్షునిగా సేవలు అందించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెడరేషన్కు సలహాలిస్తూ ప్రోత్సహిస్తున్నారు. విశాఖ జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల కార్యదర్శులు, కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షునిగా కూడా ఆంజనేయులు గారు వ్యవహరించి సామాన్య పాడి రైతులకు మేలు చేకూర్చేందుకు కృషి చేశారు. 7 పదుల ఉద్యమ జీవితంలో మానం ఆంజనేయులు గారిపై అనేక కేసులు పెట్టారు, జైల్లో నిర్బంధించారు. అయినా ఆయన ఏనాడు అక్రమ కేసులు, నిర్బంధాలకు భయపడలేదు. బయటకు వచ్చి మరింత రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. 1973లో ఎన్జీఓస్ సమ్మె సందర్భంగా ఆంజనేయులు గారిని అరెస్టు చేసి విశాఖ సెంట్రల్ జైల్లో పెట్టారు. 40 రోజులు ఆ జైల్లోనే ఉన్న ఆంజనేయులు గారు అక్కడ కూడా సమసమాజ స్థాపన కోసం ఏం చేస్తే బావుంటుంది అనే విషయంపై అప్పటికే జైలులో ఉన్న నక్సల్స్ బరీ ఉద్యమ ఖైదీలతో సుదీర్ఘంగా చర్చించారు. 1975లో ఎమర్జెన్సీ కాలంలో రైల్వే సమ్మెలో పాల్గొన్నందుకు 2 నెలలు జైలు శిక్ష విధించి విశాఖ సెంట్రల్ జైలులో పెట్టారు. గంగవరం పోర్టు నిర్వాసితుల పోరాటానికి ఆంజనేయులు గారు అండగా నిలిచారు. విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో సాగిన ఉద్యమంలో హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద జరిగిన పోలీసు కాల్పులు, లాఠీ చార్జిలో మానం ఆంజనేయులు గారు గాయపడ్డారు. అయినా ఆయనపైనే తిరిగి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అసలు విశాఖపట్నంలో కార్మికోద్యమాలపై పోలీసులు నమోదు చేసిన కేసుల్లో తొలి పేరు మానం ఆంజనేయులు గారిదే కావడం విశేషం. ఇలా 7 దశాబ్దాల పాటు విద్యార్థి, కార్మిక, కమ్యూనిస్టు, సహకార, ప్రజా ఉద్యమాల్లో అత్యంత కీలక పాత్ర పోషించిన మానం ఆంజనేయులు గారు అనేక మందికి ఆత్మీయులుగా మారారు, ఆదర్శంగా